Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samyashari Vlogs Telugu. Okay guys, ఒకవేళ డెలివరీ అయిపోయింది అని మీరు అనుకోని ఈ వీడియోకి వచ్చుంటే లెట్ మీ గివ్ యూ అ క్విక్ డిస్క్లైమర్. ఇంకా డెలివరీ అవ్వలేదు, బట్ ఎస్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ మనం మాట్లాడాలి కాబట్టి ఈ వీడియో ఇవాళ రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు టైటిల్ థంబ్నెయిల్ అన్ని చూసినట్టు 35 weeks లో డెలివరీ. ఇది ఎందుకు పెట్టానంటే 35 weeks లో డెలివరీ అవుతుందా, ఓకేనా, సేఫా, నాట్ సేఫా, ఏంటి ప్రికాషన్స్, మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి అవన్నీ కూడా నా రీసెంట్ వీడియో చూసారు. ఐ హ్యాడ్ అ మెల్ డౌన్. సో బేసిక్ గా ఐ బీన్ హ్యావింగ్ అ టఫ్ టైమ్ అంటే చాలా మంది అసలు ఆ టఫ్ టైం అంటే ఏంటి, ఎందుకు టఫ్ టైం అంటున్నారు, అసలు ఏమైంది, మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే, అలా చాలా కన్సర్న్ చూపిస్తున్నారు. వెన్ యూ యూస్ ద లైన్ టఫ్ టైం, దట్ డజంట్ మీన్ దట్ నేను కష్టాల్లో ఉన్నాను అని కాదు. ఒకవేళ దీన్ని ఎలా, ఐ డోంట్ నో హౌ టు పుట్ దిస్ ఇన్ ఫ్రేజ్. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు మెల్ డౌన్స్ అవుతుంది. మెల్ డౌన్స్ అంటే ఇప్పుడు మన పిల్లలు ఏడుస్తారు, మనకి లో ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని టఫ్ టైం అంటారు. అది నార్మల్ గా సహజంగా మాట్లాడే అంటే ఆ ఇంగ్లీష్ స్లాంగ్ లో ఏదైతే మనం మాట్లాడతామో దాంట్లో అలా వాడే ఆ పదం అన్నమాట. అల్హమ్దుల్లా అందరూ బాగున్నాము, అందరూ కలిసే ఉన్నాము, ఒకే ఇంట్లో ఉంటున్నాము. అండ్ మీ అందరికి తెలుసు నేను మా అత్తగారు వాళ్ళతో మా ఇంట్లోనే ఉంటున్నాను. ఇన్ఫాక్ట్ మా వీడియోస్ లో కూడా అక్కడక్కడ జలక్ మా వారు కనిపిస్తున్నారు, అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో. కాకపోతే ఏంటంటే నా లైఫ్ నేను చూపించుకుంటాను, అవతల మనిషికి నేను చూపించే ముందు తను ఆ మూమెంట్ లో కెమెరా ముందు వచ్చే కంఫర్ట్ తనకుందా లేదా అనేది మనం ఆలోచించాలి. అలాగే నేను కానీ మా అత్త గానీ తబస్సుం కానీ మేము వ్లాగ్ చేస్తున్నప్పుడు ఎవరున్నా సరే ఇంట్లో, అంటే మేము ముగ్గురం మాత్రమే ఉండం కదా, మాతో పాటు మా పిల్లలు, మావగారు, అన్వర్, అండ్ అప్పుడప్పుడు రేష్మా ఆంటీ వాళ్ళు వస్తారు, మా మమ్మీ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ వచ్చి విజిట్ చేస్తుంటారు. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ మేము వాళ్ళని రికార్డ్ చేస్తాం. వాళ్ళు లేదు వి వాంట్ టు రిలాక్స్, ఇట్ హ్యాస్ టు బి అవర్ టైం అంటే వి డోంట్ టేక్ ద కెమెరాస్ అవుట్, మేము బ్లాక్ చేయము. అలా మా వారు కూడా ఒకవేళ ఆయన కంఫర్టబుల్ ఉంటే ఆయన్ని అడుగుతాము, ఇస్ ఇట్ ఓకే, కెన్ వి రికార్డ్ యూ, లేదంటే వి గివ్ హిమ్ హిస్ స్పేస్. సో అంతే, మాత్రం అంతకు మించి ఏం లేదు. అండ్ ఆల్సో ద రీసెంట్ వీడియోస్ ఏదైతే నా ఛానల్లో కానీ మా అత్తగారి ఛానల్లో కానీ తబస్సుం ఛానల్లో కానీ లైవ్ వెళ్ళాయి, అది వచ్చేసి ఇట్ వాస్ అబౌట్ అస్, ఇట్ వాస్ అబౌట్ మీ. నాకు ఆ టఫ్ టైం అంటే ఆ హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, ఆర్ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవ్వడం కానివ్వండి, ఆర్ లెట్ ఇట్ బి ఎనీథింగ్, అంటే రెస్ట్ కుదరకపోక, ఆర్ పని అంటే వర్క్ స్ట్రెస్ అన్నాను కదా, అసలు మీరు ఏం వర్క్ చేస్తారని చాలా మంది అడిగారు. మై ఫుల్ టైమ్ జాబ్ ఇస్ క్రియేటింగ్ కాంటెంట్. నేను కంటెంట్ క్రియేట్ చేస్తాను, త్రూ దాట్ ఐ మేక్ మనీ. ఆ డెలివరబుల్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ యూర్ వర్కింగ్ విత్ సమ్వన్ యూ హ్యావ్ ద డెడ్ లైన్. ఈ టైంలో నాకు ఆ వర్క్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను, నా పైన ఫోకస్ చేయలేకపోతున్నాను అని చెప్పి ఒక ఫీలింగ్ అలా వచ్చేసి ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ అ లో ఫేజ్ అంటారు కదా, అదే మా అత్తగారు చెప్పారు కదా, అన్ని కష్టాలు నాకే వచ్చేసాయి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఆ మూమెంట్ అనమాట అది. అల్హమ్దుల్లా మా మమ్మీ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు, ఎవ్రీబడి ఆర్ అరౌండ్ మీ, ఎవ్రీబడి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. బట్ నాకు ఆ మూమెంట్ లో అలా ఆ వీక్ మొత్తం చాలా కష్టంగా ఉంది. సో అలా టచ్ చేస్తే ఏడుపు వచ్చేసేలాగా అంత కష్టంగా ఉండే అనమాట. అదర్వైజ్ అల్హమ్దుల్లా ఐఎమ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇది ఏదైతే రీసెంట్ గా వ్లాగ్ వెళ్ళిందో, ఇంకా ఆ తర్వాత 35 weeks ఎగ్జాక్ట్లీ 35 weeks కంప్లీట్ చేశాను. అండ్ నాకు పెయిన్స్ లాగా మొదలైంది. ఐ నో ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. నేను ఎంత స్ట్రెస్ తీసుకుంటానో బేబీకి కూడా స్ట్రెస్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఫిజికలీ చాలా డ్రైన్ అయిపోతున్నాను. అర్హాన్ మేమందరం కిందికి వెళ్ళాము, వాళ్ళు స్కూటర్ వెనకాలే ఉంది, అర్హాన్ స్కూటర్. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్. నేను యాక్చువల్లీ ఆ స్కూటర్ గురించి చెప్పాలి, నేను ప్రీవియస్ వీడియోలోనే ఒకసారి చూపించాను. లవ్ ల్యాబ్ స్కూటర్ అనమాట, తనకి చాలా చాలా ఇష్టం. అండ్ తను ఈ మధ్య నేను చెప్పాను కదా, తన స్వింగ్ కార్ కూడా పింకీ అని పేరు పెట్టుకుని స్వింగ్ కార్ కూడా పింకే తీసుకున్నాడు, స్కూటర్ కూడా పింకే తీసుకున్నాడు అనమాట. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ హీ చోస్ పింక్ కలర్. తనకి ఈ మధ్య పింక్ కలర్ చాలా ఇష్టం అంట. బేబీ సిస్టర్ వస్తుంది కాబట్టి పింక్ కొనేస్తాడంట. దట్ ఈస్ వాట్ ఈస్ అజ్యూమింగ్. ఎవరు వచ్చినా మాకు ఓకే. బట్ దెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్స్ దట్ ఐ హావ్ కమ్ అక్రాస్. 3 years నుంచి 10 years పిల్లలు వాడొచ్చు, వెరీ వెరీ కంఫర్టబుల్. అంటే మా అర్హాన్ మాత్రమే కాదు, ప్రిన్స్ అండ్ అయాన్, యాక్చువల్లీ మా అయాన్ కూడా ఇంటికి వచ్చున్నాడు. నేను చాలా సార్లు చెప్పాను వీకెండ్ అంటే అయాన్ కూడా వచ్చేస్తాడు. మెయిన్లీ ఈ సమ్మర్ వెకేషన్ లో, రెగ్యులర్ స్కూల్స్ లో అంతగా రాడు, కానీ సమ్మర్ వెకేషన్ కాబట్టి హీస్ ఆల్సో కమ్ ఓవర్. పిల్లలు నేను కిందికి వెళ్ళాము. ఐ వాస్ హ్యావింగ్ అ వెరీ లాంగ్ డే, ఎగ్జాస్ట్ అయిపోయి ఫిజికలీ డ్రైన్ అయిపోయి ఇంకా అలా నైట్ కి నాకు పెయిన్స్ లాగా ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద స్కూటర్. దీని పేరు వచ్చేసి లవ్ ల్యాబ్ ఎలిగెన్స్ స్కూటర్.
అండ్ ఈ స్టేబుల్ డెక్ చూస్తున్నారు కదా, చక్కగా 3 to 10 years పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. హైట్ కూడా మనం చక్కగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈజీ గ్రిప్ హ్యాండిల్ బార్, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫుల్ గా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే 785 వరకు మనం దాన్ని చక్కగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ కంఫర్టబుల్. ఈ వైడ్ డెక్ కానివ్వండి, ఆర్ వెనకాల మీరు చూస్తున్నారు కదా ఈ పవర్ఫుల్ బ్రేక్, అంటే మన పిల్లలు ఒకవేళ ఆపాలనుకుంటే వెనకాల వెయిట్ పెట్టేస్తే సరిపోతుంది, ఆగిపోతుంది. అండ్ తెలుసా ఇది 70 kgs వరకు వెయిట్ ని హోల్డ్ చేస్తుంది. అంటే యాక్చువల్లీ ముందు ఉన్న సమీరా అయితే నేను కూడా రైడ్ చేసేయచ్చు దాన్ని, బట్ ఇప్పుడు మనం కొంచెం ఆ వెయిట్ దాటేసాం కాబట్టి మనం రైడ్ చేయలేము. వైడ్ డెక్ కనిపిస్తుంది కదా, ఇది 13 centimeters విత్ తో వచ్చింది. అండ్ ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఇది అల్యూమినియం అలాయ్ తో వచ్చింది, విచ్ ఇస్ వెరీ స్టర్డీ. దీన్ని చక్కగా మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. వెరీ కాంపాక్ట్ అండ్ ఈజీ టు ఫోల్డ్ అనమాట. జస్ట్ ఒక క్లిక్ తో దాన్ని ఫోల్డ్ చేయొచ్చు, ఒక క్లిక్ తో దాన్ని మనం ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ లీస్ట్ హైట్ మనం పెట్టుకోవాలంటే దట్ ఈస్ 63 centimeters, దాని తర్వాత 68, తర్వాత 73 అండ్ ద మాక్సిమం హైట్ ఇస్ 78 centimeters. మన పిల్లల కంఫర్ట్ కి వాళ్ళ హైట్ కి తగ్గబడి మనం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసి లీనింగ్ మెకానిజం తో వస్తుంది, అంటే లెఫ్ట్ రైట్ మనం బెండ్ చేస్తున్న కొద్దీ అది లెఫ్ట్ రైట్ కి టర్న్ అవుతుంది అనమాట. వీల్స్ కూడా చాలా స్టర్డీగా ఉంటాయి అండ్ నడుపుతున్న కొద్దీ LED లైట్స్ వస్తాయి అనమాట, విచ్ ఇస్ వెరీ ఫ్యాన్సీ ఫర్ అవర్ కిడ్స్. అర్హాన్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. అర్హాన్ తో పాటు అయాన్ అండ్ ప్రిన్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే వెళ్ళి చెక్అౌట్ చేయండి. బికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్స్ దట్ యూ కెన్ గివ్ మీ పిల్లలకి కానీ తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు, ఆర్ విత్ లవ్ యూ కెన్ బై దెమ్, ఆర్ మీ పిల్లల కోసం కొనొచ్చు. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేసి రైడ్ ఆన్ చేస్తారు. సో దట్స్ వై ఐఎమ్ రికమెండింగ్. చాలా కంఫర్టబుల్ లవ్ ల్యాబ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన పిల్లల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని చేస్తారు కాబట్టి నేను బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తున్నాను. అండ్ దట్స్ వై ఐ షేర్ విత్ యూ గైస్. 1 day డెలివరీలో మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంది. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వాట్ హెస్ యాక్చువల్లీ హ్యాపెన్. సో నాకు ఫ్రైడే నైట్ ఎగ్జాక్ట్లీ నేను 35 weeks హిట్ చేసిన వెంటనే నాకు నైట్ కొంచెం డిస్కంఫర్ట్ ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే మా అత్తగారు ఇన్ఫాక్ట్ తన ఛానల్లో వ్లాగ్ కూడా చేశారు. నువ్వు చాలా వీక్గా కనిపిస్తున్నావు అంటున్నారు అందరూ, ఏంటి వెంటనే డెలివరీ అయిపోతుందంటే. ఆ రోజు నేను కూర్చొని బేబీతో మాట్లాడుతున్నాను, బేబీ వీ స్టిల్ హ్యావ్ టైమ్ అట్లీస్ట్ ఇంకో 2 weeks, బికాజ్ అర్హాన్ ఎగ్జాక్ట్లీ 37 weeksకి పుట్టాడు. సో ఈ బేబీ కూడా 37 weeks హిట్ చేయాలి, ఆర్ 37 తర్వాత పుట్టాలి, ఫుల్ టర్మ్ అవ్వాలని ఇస్ వాట్ ఐ వాంట్. అయితే బేబీతో కూడా కూర్చొని మాట్లాడుతున్నాను. ఆ టైంలో మర్హాన్ వచ్చి, బేబీ లేదు ఇవాళ కట్ చేసి నువ్వు లోపల నుంచి వచ్చేసే, వీఆర్ రెడీ, వచ్చేసే అని బేబీతో చెప్తున్నాడు అనమాట. చూసారు కదా, బేబీతో మర్హాన్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, మమ్మ కిక్కరు అంటాడు. అలా అంటే దే హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. అర్హాన్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. సో తనకి ఎప్పుడెప్పుడు బేబీ బయటకు వస్తుంది, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలని తనకు ఆతృత అనమాట. బట్ నాకేంటంటే ఇంకా కొన్ని రోజులు కడుపులో ఉండాలి, కడుపులోనే గ్రో అవ్వాలి, కడుపులోనే డెవలప్ అవ్వాలి. ఐ నో దిస్ బేబీ విల్ నాట్ స్టే ఫర్ 40 weeks, 38, 39 కూడా కష్టమే ఏమో అని, బట్ అందుకని 35కి అయిపోకూడదని ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇంకా ఆ రోజు బానే ఉంది. దెన్ కొంచెం సేపు అయ్యాక నాకు కొంచెం డిస్కంఫర్ట్ స్టార్ట్ అయిపోయింది. నైట్ నొప్పులు లాగా ఉండే నేను అర్హాన్ని యాక్చువల్లీ నా కాలు మీద పడుకొని పెట్టుకున్నాను. ఐ వాజ్ ఫీలింగ్ బ్రాస్టన్ హెక్స్, ఆ కాంట్రాక్షన్స్ ఉంటాయి కదా, కడుపు మనకి టైట్ అయిపోతుంది, ఆ ఫీలింగ్ వస్తుంటే అర్హాన్ని బెడ్ పైన పెట్టేసాను కాలు మీద నుంచి తీసి. అండ్ చాలా కష్టంగా ఉండే. నెక్స్ట్ మార్నింగ్ లేచాము, మాట్లాడడం అదంతా అయిపోయింది. మతగారు వీడియోలో కూడా రికార్డ్ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత కాసేపటి తర్వాత నాకు అవ్వలేదు. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ యు నో సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో అన్యూజువల్ గా అవుతుంది అని చెప్పి మా అత్తగారికి చెప్పాను. ఐ థింక్ ఒకసారి వెళ్ళి చూపించుకుంటాను, నాకు ఏదో డిస్కంఫర్ట్ గా ఉంది అని చెప్పాను. నేను తబస్సుం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చూపించుకున్నాము. అండ్ డాక్టర్ వచ్చేసి కాంట్రాక్షన్స్ కాన్స్టెంట్ గా వస్తున్నాయి చూసి తర్వాత NST ఒకసారి చేసుకోమన్నారు. వెళ్ళి NST చేయించుకున్నాము. NST చేస్తున్నంత సేపు కూడా అంటే పడుకొని ఉన్నాను. లిటరల్ గా ఎంత కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అంటే ఇంట్లోంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు అంత సేపు కూడా ఫుల్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. NSTలో పడుకొని NST చెక్ చేస్తుంటే కాంట్రాక్షన్స్ లేవు. ఏమంటారు, యూట్రస్ రిలాక్స్ గా ఉంది, అల్హమ్దుల్లా ఏం లేకుండే. డాక్టర్ ఒకటే చెప్పారు, యూఆర్ స్ట్రెయినింగ్ యువర్ సెల్ఫ్, నువ్వు రిలాక్స్ అవ్వు అంటే. మళ్ళీ అంటే ఆ ఫేస్ అంతా అలానే ఉంది, నాకు టచ్ చేస్తే ఏడుపు వచ్చేసేటట్టు. సో నేను లేదు అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ నార్మల్. మనకి సెకండ్ టైంలో మనం అలా వి కైండ్ ఆఫ్ ఎండ్ అప్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ ఏంటి, నీ వర్క్ ఆర్ నువ్వు డిసైడ్ చే వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ అంటే డెఫినెట్లీ బేబీ హెల్త్, నా హెల్తే ప్రయారిటీ అన్నాను. అయితే టేక్ ద డిసిజన్, రెస్ట్ తీసుకో, నువ్వు రెస్ట్ చేసి రికవర్ అవుతేనే అవుతుంది అన్నారు. సో అలా అది అయిపోయిన తర్వాత ఇంకా NST చేసుకొని, బికాస్ 35 weeks లోనే ఉన్నాను, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు యాక్టివ్ లేబర్, బేబీ లంగ్స్ డెవలప్ అవ్వాలంటే బ్రీదింగ్ కి పుట్టిన తర్వాత బ్రీదింగ్ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు. ఇట్స్ లైక్ అ స్టెరాయిడ్ విచ్ ఇస్ సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ. మెయిన్లీ ఇలా ఎర్లీగా ఒకవేళ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఆ ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఇంకా డాక్టర్ అన్నారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే సేఫ్టీ సేక్ కోసం మనం ఇంజెక్షన్ తీసుకుందామని, ప్రొజెస్ట్రాన్ అనుకుంటా ఇంజెక్షన్ పేరు, ఇఫ్ ఐ హావ్
ప్రొనౌన్స్డ్ ఇట్ రాంగ్ ఆర్ ఏమైనా తప్పు చెప్పుంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది అండర్ డాక్టర్స్ రికమెండేషన్ తీసుకోవాలి, మనం మన ఇష్టంకి తీసుకోకూడదు. సో ఇంజెక్షన్ ఇచ్చారు అండ్ 2 doses ఉంటాయి అనమాట. ఇవాళ ఏ టైంకి తీసుకున్నామో రేపు మళ్ళీ అదే టైంకి ఎగ్జాక్ట్లీ 24 hours తర్వాత మనం మళ్ళీ ఆ డోస్ తీసుకోవాలి. తబస్సుమ్ దగ్గర ఉండి దట్ వాజ్ అనదర్ థింగ్ అనమాట. ఇంకా ఇంజెక్షన్ తీసుకున్నాక ఐ వాజ్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ లిటిల్ రిలాక్స్. నేను, తబస్సుమ్, అమాన్ ఇంటికి వస్తున్నప్పుడు ఆన్ ద వే కాఫీ షాప్కి వెళ్ళాము. వీ హ్యాడ్ లైక్ అంటే డాక్టర్ని అడిగాను, కెన్ ఐ హ్యావ్ లైక్ 1 more glass ఆర్ కప్ ఆఫ్ కాఫీ అంటే సరే కొంచెమే తాగు అన్నారు. నేనే ఎందుకులే కాఫీ అని చెప్పి నెటలా షేక్ తీసుకొని అది తాగాను. కొంచెం ఆ చాక్లెట్ ఆ చల్లదనం లోపలికి వెళ్ళిన తర్వాత ఐ వాస్ ఫీలింగ్ అ లాట్ బెటర్. చాలా కంఫర్టబుల్ గా ఉండే. ఇట్స్ జస్ట్ దట్ ఐ రియలైజ్ దట్ నేను కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను. ఐ జస్ట్ నీడెడ్ టు రిలాక్స్, కామ్ డౌన్. అండ్ ఈలోగా నేను హాస్పిటల్కి వెళ్ళక ముందు మా మమ్మీ వాళ్ళు వచ్చారనమాట. అగైన్ మా మమ్మీ డాడీ నన్ను సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. చూసారు కదా, మా మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే నేను పాపం వాళ్ళు బయలుదేరే ముందే నేను అప్పుడే మా ఫ్యామిలీ గ్రూప్ లో మెసేజ్ చేశాను, ఇలా నాకు కొంచెం పెయిన్స్ లాగా అనిపిస్తుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఐ కీప్ యూ గైస్ పోస్టెడ్ అని చెప్పి. ఇంకా అక్కడ నుంచి మా మమ్మీకి కడుపులో తిప్పేస్తూ టెన్షన్ అంట పాపం. అండ్ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు నన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. అండ్ ప్రాబ్లీ దే వర్ ఇన్ టచ్ విత్ మై మదర్ ఇన్ లా అండ్ ఆల్ దాట్. బట్ నాకు తెలీదు. పాపం వచ్చి మా మమ్మీ బాగా ఏడ్చేసింది. అండ్ నేను కూడా అంటే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మా మమ్మీ ముందు ఏడవకూడదు, ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎన్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అని చెప్పి. సో అలా మమ్మీ ముందు స్ట్రాంగ్గా ఉంటాను. బికాస్ మమ్మీ ఏడవడం నా వల్ల అవ్వదు. సేమ్ మా అర్హాన్ కూడా అంతే, నేను ఏడిస్తే తన వల్ల అవ్వదు అనమాట. సో తన ముందు నేను ఏడవను, మా మమ్మీ ముందు ఏడవను. మాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఎప్పుడైనా నా వల్ల అవ్వకపోతే ఐ కైండ్ ఆఫ్ వెంట్ అవుట్ మై టియర్స్. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారు. మమ్మీ ఇంట్లో ఉండే కాబట్టి అర్హాన్ మమ్మీతోనే ఉన్నాడు, రాలేదు తను హాస్పిటల్ కి. ఇంకా మేము కాఫీ షాప్ నుంచి ఇంటికి వచ్చాము. ఐ వాస్ ఫీలింగ్ అ లాట్ బెటర్. ఇంకా దాని నెక్స్ట్ డే కూడా ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ బెటర్, రిలాక్స్డ్, బట్ స్టిల్ బికాస్ హ్యాడ్ టు టేక్ ద ఇంజెక్షన్. నెక్స్ట్ డే కరెక్ట్ అదే టైంకి వెళ్ళి ఆ సెకండ్ డోస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఒకవేళ ఎర్లీగా ఇఫ్ దే ప్లానింగ్ దేర్ డెలివరీ ఆ టైంలో డాక్టర్స్ రికమెండ్ చేస్తారనమాట ఈ ఇంజెక్షన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద బేబీ, మెయిన్లీ వాళ్ళ లంగ్స్ అది డెవలప్ అవ్వడానికి. బట్ నా కేసులో ఏంటంటే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జస్ట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ డాక్టర్ ఇచ్చారు. అండ్ అల్హమ్దుల్లా ప్రస్తుతానికి ఐఎమ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐఎమ్ స్టిల్ లైక్ క్లోజ్ టు మై 36 weeks. ఇంకొక 1.5 week అలా మనం పుష్ చేసేస్తే, ఒకవేళ మీరు మా రీసెంట్ వీడియో చూస్తుంటే నేను మా అత్తగారు కూర్చొని చేసిన వీడియో 13th of June కి నేను 37 weeks కంప్లీట్ అవుతాను అనమాట. సో 13th June వరకైనా బేబీ హోల్డ్ అయ్యి వెయిట్ చేసి చక్కగా 37 weeks కంప్లీట్ చేశాక పుడితే బాగుంటుంది. సో డూ రిమెంబర్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. అండ్ అల్హమ్దుల్లా ఐఎమ్ స్టిల్ ప్రెగ్నెంట్ గైస్, చూపిస్తాను. ఐఎమ్ స్టిల్ ప్రెగ్నెంట్. ప్రస్తుతానికి బేబీ కడుపులోనే ఉంది అల్హమ్దుల్లా. అయితే అదనమాట. ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ అప్డేట్. ఓన్లీ టఫ్ టైం అంటే దాని అర్థం అవ్వక ఆర్ దాన్ని వేరేలాగా అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి చాలా మంది ఇలా వాళ్ళ అజంప్షన్స్ లో వెళ్ళిపోతున్నారు కదా. ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ క్లారిటీ. మెల్ డౌన్, టఫ్ టైం, ఎమోషనల్ బ్రేక్ డౌన్, ఇవన్నీ కైండ్ ఆఫ్ దే ఆల్ ఫాల్ ఇన్ వన్ థింగ్ అనమాట. ఈ టఫ్ టైం అంటే నాకు పర్సనల్ లైఫ్ లో టఫ్ టైమో, ప్రొఫెషనల్ లైఫ్ లో టఫ్ టైమో, ఆర్ ఫినాన్షియల్ గా వీక్ అయిపోయి టఫ్ టైమో కాదు. టఫ్ టైం ఇస్ అన్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. అది దేని వల్ల అయినా అవ్వచ్చు, ఏ స్ట్రెస్ అయినా అవ్వచ్చు. ఇట్స్ జస్ట్ దట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఈ హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి కదా. అండ్ నేను అర్హాన్ టైంలో ఎంత రిలాక్స్ గా ఉన్నాను, అర్హాన్ ప్రెగ్నెన్సీలో ఎంత రిలాక్స్ గా ఉన్నాను, అలా కాకుండా ఐఎమ్ కాన్స్టెంట్లీ ఆన్ మై టోస్. ఇట్స్ నాట్ దట్ నాకు ఎవరు ఇంట్లో హెల్ప్ చేయట్లేదని అస్సలు కాదు. అల్హమ్దుల్లా ఎవ్రీబడి ఈజ్ అరౌండ్ మీ. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ నా ప్రీవియస్ వీడియోలో నేను అదే చెప్పుకుంటూ ఏడ్చాను దట్ ఐఎమ్ బ్లెస్డ్, నేను ఈ ఫ్యామిలీలో ఉన్నాను, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ చాలా మంది అబ్రాడ్ ఉండే వాళ్ళు, ఇన్ఫాక్ట్ మై ఓన్ సిస్టర్, దే ఆర్ ఆల్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉంటారు. వాళ్ళకి అసలు ఎవరు హెల్ప్ ఉండరు, ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండరు. వాళ్ళే అన్ని చూసుకోవాలి, వాళ్ళే అన్ని చేసుకోవాలి, వర్క్ ని మేనేజ్ చేయాలి, పిల్లల్ని మేనేజ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, హౌస్ ని చూసుకోవాలి. అలా కాకుండా ఐఎమ్ లివింగ్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ సేఫ్ నా కుకూన్ లో నేను ఉంటున్నాను. అయినా సరే అప్పుడప్పుడు ఆ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్, మెల్ డౌన్స్, టఫ్ టైమ్స్ మనకి వస్తూ ఉంటాయి. నాకేంటంటే నాకు ఎప్పుడైనా ఎమోషనల్ బ్రేక్ డౌన్ వచ్చినా నేను అలా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకోను. అలా నేను మాట్లాడుకోకపోయినా నన్ను అర్థం చేసుకొని నన్ను ఇంతగా సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంది కదా అని నేను ఆ హ్యాపీ టీయర్స్ తో ఏడ్ చేశానే తప్ప ఇట్స్ నాట్ దాట్ నేనంటే ఎలా చెప్పాలో ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. బట్ ఎస్ ఒకటే చెప్తాను, ప్లీజ్ డూ రిమెంబర్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. అండ్ ఇలాగే ఎప్పుడు లవ్ ఇస్తూ ఉండండి. హెల్తీగా సేఫ్గా హాస్పిటల్కి వెళ్ళి సేఫ్ డెలివరీ అవ్వాలని ప్లీజ్ ప్రే ఫర్ అస్. లెట్ ఇట్ బి అ గర్ల్ ఆర్ అ బాయ్, ఇద్దరు, నేను, పిల్లలు, అర్హాన్, నేను, పిల్లలు, ఫ్యామిలీ అందరూ సేఫ్గా ఉండి అందరూ హ్యాపీగా ఉండి మీరందరూ కూడా హ్యాపీగా ఉంటే అది చాలు. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్ నా లైఫ్ అప్డేట్ ఇచ్చేసాను కాబట్టి ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఎక్కువ తక్కువ మాట్లాడుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.